మమ్మీని ప్రశాంతంగా వండుకొనియని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిపోదా. మా మమ్మీ అయితే రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత కిందికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కారపూస, బూందీ సారీ బూందీ. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృదా ప్రతి ఛానల్. ఫోన్ ఎడికిపోయింది, లేదు. ఫోన్ ఇక్కడ ఉంది, మరి మా మమ్మీ ఎక్కడ ఉంది? ఏం కాదులే, మమ్మీ పండుకున్నట్టుంది. పండుకొని 12 వరకు లేవద్దు, మంచిగా ఫోన్ పట్టవచ్చు. ఎందుకంటే మమ్మీ లేస్తే మళ్ళీ ఫోను అది ఇది అని తిడతారు. మా మమ్మీని ప్రశాంతంగా వండుకొనియని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? నేను లేసాను ఆల్రెడీ, నా పనులు చేసుకుంటున్నాను, అర్థమైందా? సరే అమ్మా, సారీ. ఎందుకే పొద్దున తిడతారు. ఈరోజు నేను ఏం చేస్తానో ఈ బ్లాగ్లో చూసేయండి. కానీ మా మమ్మీ ఏం చేస్తుందో నాకు తెలియదు. హాలిడే వచ్చింది కానీ ఈరోజు ఫుల్ వర్క్స్ ఉన్నాయి నాకు, అవి ఎందుకు చూసేద్దాం. పిల్లలు ఇలా ఉంటారు, రోజు స్నాక్స్ అయినా ఫ్రూట్స్ అయినా నాకు అంటే స్కూల్కి వెళ్ళి వచ్చాక రోజు ఏదో ఒక స్నాక్స్ ఇస్తాం కాబట్టి తను తిని నాకు బోర్ కొట్టేస్తుంది, నాకు వద్దు ఫ్రూట్స్ పెట్టాక ఇంకోసారి అని అంటది. అందుకని నేనైతే ఫ్రూట్స్ డీహైడ్రేట్ చేసి పెడదామని ఒక మంచి ప్రోడక్ట్ అయితే తెప్పించాను. దాంట్లో ఎలా చేయాలి ఏంటి ఈ ఫ్రూట్స్ అంటే లైక్ ఇప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి బయట, అలా కాకుండా మనం ఈ ఫ్రూట్స్ కట్ చేసి మంచిగా డ్రై చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఇష్టంగా పిల్లలు తింటారు అని చెప్పేసి అనిపించింది నాకైతే. సో సహృదా చూద్దాం ఇలా నన్ను ఇష్టపడి ఫ్రూట్స్ తింటుందేమో అని చెప్పేసి అనిపించింది. అందుకే నేనైతే మంచి ప్రోడక్ట్ తెప్పించాను, అది మీకు కూడా ఏంటో చూపిస్తాను. సో ఇదే అది అగారో వల్ల ఫుడ్ డిహైడ్రేటర్ అనమాట. సో నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను కదా, అంటే ఆల్మోస్ట్ నాకు బెస్ట్ అనిపించినాయి అగారో వల్ల ప్రోడక్ట్స్ అన్నీ. కొన్ని అంటే లాస్ట్ వీడియోస్లలో కూడా మీరు చూసినట్టయితే మేము కొన్ని ఎక్స్ప్లెయిన్ అంటే మీకోసం మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి నాకు అనిపించేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఫ్రూట్స్ని ఇది యాజ్ ఇట్ ఈజ్ క్యాండీస్ లాగా చేసి ఇస్తుంది అనమాట. ఫ్రూట్ని ఇది డ్రై ఫ్రూట్ చేసి మనకి డీహైడ్రేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 360 వాటర్ సర్క్యులేషన్ ఉంటుందన్నమాట. అండ్ ఇది 250 వాట్స్ది కాబట్టి ఎలక్ట్రిసిటీని కూడా చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రూట్స్ అండ్ ఫిష్, మీట్, హెర్బ్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇలా అనమాట ఇదంతా మనకి. అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇందులో మనం డీహైడ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి టెంపరేచర్ సెట్టింగ్ ఉంటుంది, టైమర్ సెట్టింగ్ ఉంటుంది, స్టార్ట్ అండ్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ మనం ఆన్ చేస్తే డిస్ప్లే ఆన్ అయిపోతుంది. సో దీంతో పాటు మనకి ఇక్కడ 5 స్టాకబుల్ స్టెయిన్లెస్ స్టీల్ ట్రేస్ వస్తాయి అన్నమాట. సో మనకి కావాల్సినవి దీంట్లో డీహైడ్రేట్ చేసుకోవచ్చు. ఈ మధ్య అంటే మనందరం ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మన హెల్త్ కోసం, హెల్త్ బాగుండాలని. బయట తినడం వల్ల అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా అంటే మనకు హెల్త్ కోసం బెటర్గా ఉంటుందని చెప్పేసి మనమైతే అందరం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా. సో అందుకనే ఇదైతే మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే తెప్పించాను సహృద కోసం. అండ్ సహృదనే కాదు మాకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అనిపించింది. సో మనం ఇంట్లోనే ఆనియన్ పౌడర్ కానీ, గార్లిక్ పౌడర్ కానీ, హెర్బ్స్ కానీ, వెజిటేబుల్ కానీ ఇవన్నీ ఇంట్లోనే మంచిగా డీహైడ్రేట్ చేసుకొని పౌడర్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇవి మనం ఎందులో అయినా వాష్ చేసుకోవచ్చు, లైక్ డిష్ వాషర్లో కానీ ఆర్ ఎల్స్ అదే ట్యాప్తో అంటే మనం కిచెన్లో యూజ్ చేసే ట్యాప్తో కానీ అలా. అంటే ఇవి ఎందుకు అలా వాష్ చేసుకోవచ్చు అంటే అలా ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు అనేది ఏంటంటే ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలా వాష్ చేసుకుంటే. అండ్ ఇందులో యాక్రాలిన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఇది. సో ఈ 5 స్టాకబుల్ ట్రేస్ తీసాక మనకి ఇక్కడ ప్యాన్ అనేది ఉంటుంది. దీన్ని మాత్రం ఏదైనా వెట్ క్లాత్ ఆర్ డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. ఈ ట్రేని ఫిక్స్ పొజిషన్కి మనకి ఎలాంటి అలైన్మెంట్ గురించి ఆలోచించనక్కర్లేదు. దీనికి మనం 2 టైప్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఒక ట్రేని ఫిక్స్ చేసుకుంటున్నాను.
సో మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు మన ఫ్రూట్ సైజ్ ఆర్ వెజిటేబుల్ సైజుని బట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. గ్యాప్ అనేది అయితే ఏమి ఉండదు. సో ఇలా మనం క్యాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్. సో మనకి డీహైడ్రేటెడ్తో పాటు ఒక మాన్యువల్ బుక్ అండ్ ఫుడ్ రెసిపీ కూడా ఇచ్చారు. ఫుడ్ రెసిపీ ఏంటంటే మనకి ఇందులో ఏం చేసుకోవచ్చు ఏంటి అనేది కంప్లీట్గా ఉంటుందన్నమాట. మనం ఏదైనా ట్రై చేయాలని అనుకుంటే ఇందులో చూసుకుంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది ఏంటి దానికి అంటే మనం డీహైడ్రేట్ చేసేటప్పుడు ఏ ఫ్రూట్కి ఎంత టైం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్ని ఫాలో అవుతే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ యాపిల్ చూడండి 5.6 అనమాట, 5 hours 6 minutes ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని చెర్రీస్ కానీ ఇంకా రెడ్ డేట్స్, సో ఇలా బనానాస్ చూడండి 8 hours 38 minutes ఉందన్నమాట. సో ఇలా అనమాట అంటే ఇంకా ఫ్రూట్సే కాదు వెజిటేబుల్స్ కూడా చాలా ఇచ్చారు ఇక్కడ. సో ఇందులో చూసి మనం ఫాలో అయితే సరిపోతుంది మనకి. అండ్ మాన్యువల్ కూడా ఇచ్చారు. సో మనం ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మాన్యువల్ కూడా ఇచ్చారు కాబట్టి వీటిని ఫాలో అయితే సరిపోతుంది. దీనికి అండ్ 1 year వారంటీ కూడా ఉంది చూడండి. 1 year వారంటీ ఇచ్చారు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చేసేసుకోవచ్చు. 1 year వారంటీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సో నేనైతే ఈ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను డీహైడ్రేట్ చేయడానికి. బ్లాక్ గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్, సో పైనాపిల్, డ్రాగన్, ఒకటి యాపిల్ అనమాట. సో ఇవి చూద్దాం. సహృదకైతే కొంచెం ఇవి తినేస్తుంది ఇస్తే, ఈ మిగతా ఫ్రూట్స్ అయితే ఏం తినదు. కానీ ఇవి అన్నీ దొరకవు కదా మనకి, అంటే అన్ని టైంలో సీజనల్ ఫ్రూట్ కాదు. సో ఏంటంటే మళ్ళీ మనకి ఏంటంటే మ్యాంగోస్ వచ్చాయి అనుకోండి, ఇంకో 2-3 monthsలో మ్యాంగోస్ కూడా వస్తాయి. అప్పుడైతే చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు తినేయచ్చు. సో అలాంటి వాటికైతే చాలా యూజ్ అవుతుంది ఇంకా ఎక్కువ. ఇప్పుడైతే ఇవి కట్ చేసి పెట్టేద్దాం, చూద్దాం. సో ఈ ఫ్రూట్స్ అయితే నేను ఈ 5 traysలో పెట్టుకుంటాను. ఇప్పుడు చూపిస్తాను ఎలా పెడతాను. ఇలా 5 trays పెట్టేసుకొని నేనైతే ఇలా క్యాప్ పెట్టేసి క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం దీన్ని. సో ఇది వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. మనం అంటే టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 55 to 60 degrees అనమాట. ఇది ఫిష్ అండ్ మీట్ 60 to 70 degrees అనమాట. ఇక్కడ వచ్చేసి హెర్బ్స్ 35 to 40 degrees అనమాట. వెజిటేబుల్స్ 40 to 45 degrees. సో ఇప్పుడైతే అన్నీ ఫిల్ చేసి పెట్టాను కదా, ఇలా స్విచ్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడైతే పవర్ ఆన్ చేశాను కదా, ఇక చూడండి. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఫ్రూట్స్ కాబట్టి ఫ్రూట్స్కి 60 degreesలో పెట్టుకుంటున్నాను. టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్స్ని మనం అంటే దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కేద్దాం. సో చూసారు కదా, ఆన్ చేసి అయితే పెట్టాను. ఇది ఆల్మోస్ట్ 6.5 hours వరకు మనం వెయిట్ చేయాలి అవి డీహైడ్రేట్ అవ్వడానికి. అప్పుడు సహృదకి ఇస్తే ఏమంటుందో చూద్దాం. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 20 minutesలో అయితే ఇంకా కంప్లీట్గా డ్రై అవుతాయి అన్నమాట. చూద్దాం. సో ఇప్పుడైతే చూడండి అయిపోయింది, ఇది డీహైడ్రేట్ అయిపోయాయి. చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఆఫ్ చేస్తున్నా. సో ఇట్లా ఆఫ్ చేసేసి చూస్తున్నాను అనమాట. డీహైడ్రేట్ అయినాయి చూడండి ఎలానో. మనకు వేడిగా కాలకుండా ఇలా సైడ్స్కి ఇలా ఉన్నాయి, అసలు టచ్ చేసినా కాలవు. సో ఇప్పుడైతే నేను దీన్ని చూస్తాను. చూడండి ఎలా డీహైడ్రేట్ అయిపోయాయో. మనకి హీట్ ఏం తగలదు చూడండి. సో డీహైడ్రేట్ అయిపోయాయి కాబట్టి మనం ఇష్టంగా తినచ్చు మంచిగా. క్రిస్పీగా ఉంది. ఇది బాగున్నాయి. అన్నీ కూడా టేస్ట్ చేయాలి, అన్నీ వేయాలనిపిస్తుంది కదా. పైనాపిల్ అంటే రెగ్యులర్గా ఫ్రూట్స్ తినేదానికంటే ఇట్లా తింటే కొంచెం ఏదో డిఫరెంట్. ఇది యాపిల్. ఇంకో బాగుంది ఇది. సహృదకి వెళ్తాను. నేను దీన్ని చూసి
ఫ్రూటీ పెడదామని చూస్తుంది ఇవి. యాపిల్ అయితే రియల్ వెరైటీ టేస్ట్ ఉంది, భలే ఉంది. నాకైతే బాగా నచ్చింది యాపిల్ అయితే. యాపిల్ లాగా లేదు, వేరే ఫ్రూట్ లాగా మంచి వేరే ఫ్రూట్ టేస్ట్ వస్తుంది నాకు. లైక్ ఏ టేస్ట్ చెప్పలేకపోతున్నా కానీ బాగుంది. నాకైతే ఎందుకో యాపిల్ ఎక్కువ నచ్చింది. సో చూసారు కదా మనకి ఇంట్లోకి ఈ ఎగరో ఫుడ్ డిహైడ్రేటర్ ఎంత యూజ్ అవుతుందో. సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. సో ఇప్పుడైతే ఒక 2 రీల్స్ ఉన్నాయి డ్రెస్ మీద చేసుకోవడానికి. వెళ్ళి చేసుకొని వచ్చి నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. వెళ్ళిపోదాం పదండి ఫోటోషూట్కి. ఇప్పుడే అయిపోయింది ఫోటోషూట్. సో మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఫంక్షన్ ఉందన్నమాట, ఓనీల ఫంక్షన్. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిపోదాం. మా మమ్మీ అయితే రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత కిందికి వెళ్ళిపోదాం. అమ్మ తొందర రెడీ అవ్వు. గాయస్ మా మమ్మీకి అయితే ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిల్లు అనమాట. కానీ మనము ఇంటికి వస్తే ఆ రిటర్న్ గిఫ్ట్ ఓపెన్ చేయాలని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటాం కదా. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ మనం చేసే పని అదే కదా, ఓపెన్ చేయాలనేసి ఉంటుంది కదా. చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చిల్లు అంటే ఒక బత్తాయి పండిచ్చిల్లు, ఆరెంజ్ స్కిన్కి మంచిదని ఇచ్చిల్లు, తమలపాకు ఇచ్చిల్లు. అండ్ నెక్స్ట్ ఇది ఒక మెమొరీ అన్నమాట అందరికీ. సోంపు. మేము యాక్చువల్లీ దీన్ని సోంపు అంటాము. చిన్నప్పుడు మస్తు తినేటోళ్ళం సోంపు. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ వస్తలే. ఈ సోంపు వచ్చేసి 1 రూపీస్కి ఒకటి అన్నమాట. చూడండి. నెక్స్ట్ ఇంకోండి బాక్స్ ఇచ్చిలు. బాగుంది. దీంట్లో మైసూర్ పాక్ ఇచ్చిలు ఒకటి. నెక్స్ట్ ఇది ఏదో స్వీట్ ఇచ్చిలు. నెక్స్ట్ కారపూస, బూందీ. సో ఇట్లా యాక్చువల్లీ నాకు కోల్డ్ అయింది కొంచెం. ఆరెంజ్ ఎందుకు ఇచ్చారంట అంటే స్కిన్కి మంచిదని ఇచ్చారంట. ఆ తమలపాకు ఎందుకు ఇచ్చారో చెప్పలేదు, తెలియదు. అంటే ఎప్పుడు తిందామా ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని అనుకుంటుంది కదా. నాకు తెలిసి చూడడంతోనే కింద అమ్మకి ఇవ్వడంతోనే ఇంటికి వెళ్ళాక ఎప్పుడు ఓపెన్ చేద్దామా అనుకుంది. ఇలా తినేటివి ఫస్ట్ ఆ గిఫ్ట్ ఏంటిది ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. తినేటిది ఏదో ఇచ్చుంటారు అని అనుకుంది. సో అదనమాట. ఏంటి మమ్మీలకు కావాల్సిన అది 2 రోజులకు వలుగుతుంది. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలనా. మా మమ్మీది ఐఫోన్ కాకుండా ఇంకొకటి ఆండ్రాయిడ్ ఫోన్ ఉందన్నమాట. ఎన్నో ఇయర్స్ అవుతుంది తీసుకొని. మొన్న ఎప్పుడో వాళ్ళకి కొట్టింది. రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ మళ్ళీ వాళ్ళకి కొట్టింది. ఈరోజు నేను వాళ్ళకి కొట్టిన బై మిస్టేక్. పలకొట్టడం కాదు, మిస్టేక్లో కింద పడితే పలికింది. దాని అయిపోయింది ఇంకా ఫోన్ అందుకని. సో ఇప్పుడైతే ఇక తినేసింది కదా, ఇది అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ దీని హెడేక్ ఎక్కువ అయిపోయింది. మినిచర్కి తీసుకురమ్మని ఒకటే గోల 1 మంత్ ఉంది. సో అందుకని చెప్పేసి సర్లే కొనుక్కుంది పద, ఫోన్లు టీవీలు అవన్నీ మానేసి కనీసం ఇలాంటి వాటిలో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఆడుకుంటారని చెప్పేసి సర్లే పెద్ద ఏం కాదు కదా అడిగేది, చిన్నవే కదా అని చెప్పేసి అంటే డైవర్ట్ అవుతారు ఫోన్ల నుండి టీవీల నుండి. ఇలాంటి వాళ్ళ పిల్లలు అయితే ఆడుకొని చిన్నప్పుడు ఎట్లాగో ఆడుకోలే కదా, అంటే కొంచెం తక్కువ టాయ్స్తో ఆడుకోవడం సాగుగా అలా అని చెప్పేసి ఎందుకు అడగగానే తీసుకొచ్చేస్తాను కొనిద్దామని చెప్పి.